వేలూరు దగ్గర ఉన్న సీతారాంపురం అనే చిన్న గ్రామంలో ఒక పాత శ్మశానం ఉంది. ఎవ్వరూ రాత్రిళ్ళు అక్కడికి దగ్గరగా కూడా వెళ్లరు. ఎందుకంటే ఆ శ్మశానం నుండి ఒక మగ ఆత్మ రాత్రి 12 తర్వాత నెమ్మదిగా నడుస్తూ వస్తుందట. కాని ఆ ఆత్మ ఎప్పుడూ మాట్లాడదు. అందుకే దాన్ని మౌనాత్మ అంటారు. ఒకరోజు పట్టణం నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్ రమేష్ ఆ కథ విని ఆసక్తితో వెళ్లాడు. కెమెరా, టార్చ్, డ్రోన్ అన్నీ తీసుకుని రాత్రి 11కి శ్మశానం దగ్గరికి చేరాడు. గాలిలో ఒక విచిత్రమైన చలి. చెట్ల ఆకులు కదిలి భయానక శబ్దాలు చేస్తున్నాయి. రమేష్ కెమెరా ఆన్ చేసి చెబుతాడు, ఇది రియల్ స్టోరీనా కాదా చూద్దాం. 12 గంటలు అయ్యాయి. అకస్మాత్తుగా ఆకాశం మబ్బులతో కమ్మేసింది. టార్చ్ లైట్ ఆఫ్ అయిపోయింది. మరుసటి క్షణం ఆ చెట్ల మధ్య నుండి ఒక మగ నీడ నెమ్మదిగా వస్తుంది. ముఖం స్పష్టంగా కనిపించదు, కాని కళ్లలో నిప్పులా వెలుగు. రమేష్ ఒక్కసారిగా షాక్ అయి వెనక్కి తగ్గాడు. కెమెరా మాత్రం రికార్డింగ్లో ఉంది. తర్వాత రోజు గ్రామవాళ్లు అతని కెమెరా చెరువు పక్కన దొరికింది. కాని రమేష్ మాత్రం ఎక్కడా కనబడలేదు. రెండవ రోజు ఉదయం గ్రామంలోని కొంతమంది యువకులు చెరువు దగ్గర రమేష్ కెమెరా దొరికిందని తెలుసుకున్నారు. వారు పోలీసులకు చెప్పకుండా తామే వీడియో చూడాలని నిర్ణయించారు. ల్యాప్టాప్లో కెమెరా మెమరీ కార్డ్ పెట్టగానే స్క్రీన్ బ్లాక్ అయి ఒక్కసారిగా ఓ వీడియో ప్లే అయింది. రమేష్ చెబుతున్నాడు, ఇది మౌనాత్మ ఉన్న శ్మశానం. రాత్రి 12 దాటింది. తర్వాత కెమెరా వణికింది. మబ్బుల మధ్య నుండి ఒక మగ ఆత్మ వస్తోంది. తెల్లటి ధోతీ, పొడవాటి జుట్టు, కళ్లలో నిప్పు మెరుపులు. రమేష్ గళం వణుకుతూ చెబుతాడు, ఎవరు మీరు? కాని ఆ ఆత్మ ఏమీ మాట్లాడదు. నెమ్మదిగా రమేష్ వైపుకు నడుస్తుంది. అంతలో స్క్రీన్ బ్లర్ అయిపోతుంది. చివరగా కెమెరా నేలపై పడిన శబ్దం వినిపిస్తుంది. వీడియో అక్కడే ఆగిపోయింది. గ్రామస్థులు భయంతో చెరువు దగ్గరికి వెళ్లి చూశారు. నేలపై కొత్తగా ముద్రలాంటివి ఉన్నాయి, కాని మనుషులవి కాదు. ఆత్మను చూసిన వారికి మౌనం శాపం పడుతుందంటారు. ఎవరు ఆ ఆత్మను చూస్తారో వారికి మాట రావడం మానిపోతుంది. ఆ రోజు తర్వాత గ్రామంలో 2 యువకులు మాట్లాడలేకపోయారు. వారు కూడా రమేష్ వీడియో చూసినవారే. రాత్రి అయ్యేసరికి చెరువు దగ్గర మళ్లీ అదే నీడ తిరుగుతూనే ఉంది. ఈసారి ఆ నీడ చేతిలో కెమెరా ఉంది. రమేష్ కెమెరా. రాత్రి 12 అయ్యింది. గ్రామం మొత్తం నిశ్శబ్దం. చెరువు దగ్గర గాలి దెయ్యంలా గుసగుసలాడుతోంది. ఒక కొత్త వ్యక్తి, సునీల్ అనే యూట్యూబర్, రమేష్ మిస్టరీ గురించి వీడియో తీయాలని వచ్చాడు. అతను చెబుతాడు, నా ఛానల్ ఫేమస్ అవ్వాలి. ఎవరికీ దొరకని రమేష్ సీక్రెట్ నేనే కనుక్కుంటా. టార్చ్ లైట్, కెమెరా, మైక్ తీసుకుని చెరువు వైపుకి నడిచాడు. అక్కడ మట్టిలో పాతిపడిన ఒక కెమెరా అతనికి కనిపించింది. అదే రమేష్ కెమెరా. ఆ కెమెరాను ఆన్ చేయగానే స్క్రీన్ వెలిగింది. మొదట కేవలం గ్రీన్ లైట్ మాత్రమే కనిపించింది. తర్వాత ఒక వాయిస్, నన్ను ఎందుకు మేల్కొలిపా అని గట్టిగా అరిచింది. సునీల్ ఒక్కసారిగా వెనక్కి దూకాడు. కెమెరా స్క్రీన్ మీద రమేష్ ముఖం మెరుస్తోంది, కాని అతని కళ్ళు నల్లగా, ఖాళీగా ఉన్నాయి. మాటలు రావు. చేతులతో మాత్రమే ఏదో చూపిస్తున్నాడు, చెరువు మధ్యలోని పెద్ద చెట్టువైపు. సునీల్ భయంతో కూడా అక్కడికి వెళ్లాడు. చెట్టుకి దగ్గరగా వెళ్లగానే నేలలో పాతిపడ్డ ఒక చిన్న ఫోటో కనిపించింది. అందులో రమేష్, ఇంకో తెలియని మనిషి, ఆత్మ లాంటి నీడతో ఉన్నారు. తన వెనుక ఓ చల్లని గాలి తాకింది. తిరిగి చూడగానే రమేష్ నీడ నెమ్మదిగా అతని వెనుక నిలబడి ఉంది. ఆత్మ నెమ్మదిగా చెబుతుంది, ఇప్పుడు నీ వీడియో నీవే. తర్వాత రోజు ఉదయం గ్రామస్థులు చెరువు దగ్గర సునీల్ కెమెరా మాత్రమే కనుగొన్నారు. ఆ కెమెరాలో చివరి వీడియో రాత్రి 12:13కి రికార్డ్ అయింది. మిగతా ఫ్రేమ్లో కేవలం మౌనంగా తిరిగే రమేష్ ఆత్మ మాత్రమే కనిపించింది. సునీల్ కనిపించకుండా పోయిన తర్వాత గ్రామంలో మరింత భయం వ్యాపించింది. చెరువు దగ్గర ఎవరూ వెళ్లడం మానేశారు.
కాని గ్రామంలోని పాత పూజారి సుబ్బయ్యగారు మాత్రం ఆత్మ గురించి ఏదో రహస్యం తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఒక రాత్రి ఆయన కొందరు యువకులతో కలిసి చెరువు వైపుకి వెళ్లాడు. ఈ ఆత్మను శాంతింపజేయకపోతే గ్రామం అంతా నాశనమవుతుంది అని చెప్పారు. చెరువు దగ్గరికి వెళ్లగానే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. నడుమ నేల చీలి నీటిలోంచి తెల్లని పొగ లేచింది. ఆ పొగలోంచి రమేష్ నీడ స్పష్టంగా బయటకు వచ్చింది. కళ్లలో మంట, చేతిలో కెమెరా, ముఖంలో నిశ్శబ్దం. సుబ్బయ్యగారు మంత్రాలు జపిస్తూ తులసి మాల ఊపారు. నీకు శాంతి దొరకాలి రమేష్, నీ కథ చెప్పు అన్నారు. ఆత్మ ఒక్కసారిగా అరిచింది. నా మౌనం నా పాపం కాదు. నా న్యాయం దొరకలేదు. ఆ తరువాత సుబ్బయ్యగారు చెరువు మధ్యలో ఉన్న చెట్టు దగ్గర కింద తవ్వమన్నారు. తవ్వితే అక్కడ ఒక మరణించిన వ్యక్తి అస్థిపంజరం దొరికింది. చేతికి కెమెరా మైక్ చిక్కి ఉంది. సుబ్బయ్యగారు అర్థం చేసుకున్నారు. అది రమేష్ కాదు. రమేష్కి ముందు మరొక ఫోటోగ్రాఫర్ ఆత్మ చేతిలో చంపబడ్డాడు. ఆ ఆత్మ అసలు పేరు దేవదాస్, సినిమా ఫోటోగ్రాఫర్. అతన్ని మోసం చేసి చంపారు. రమేష్ ఆ ఆత్మ రహస్యం తెలుసుకోవడానికి వచ్చినప్పుడు దేవదాస్ ఆత్మ తనలో విలీనం చేసుకుంది. ఇప్పుడు రెండు ఆత్మలు ఒకటయ్యాయి. రమేష్ దేవదాస్ మౌనాత్మ. సుబ్బయ్యగారు చివరి మంత్రం చదివి చెరువులో తులసి మాల విసిరారు. ఆకాశం ఒక్కసారిగా మెరుస్తూ భయంకరమైన గాలి వీచి ఆత్మ నెమ్మదిగా మాయమైంది. ఆ రాత్రి గ్రామం మళ్లీ ప్రశాంతమైంది. కాని రేపు ఉదయం గ్రామం చివర ఉన్న కొండమీద ఒక కొత్త వీడియో కనిపించింది. సునీల్ కెమెరా ఆటోమేటిక్గా రికార్డ్ అయి ఉంది. దానిలో చివరి ఫ్రేమ్లో సుబ్బయ్యగారి ముఖం. కాని ఆయన కళ్లలో అదే ఆత్మకాంతి. చెరువు దగ్గర ఆత్మ శాంతించింది అనుకున్న రాత్రే రామాపురం గ్రామంలో విచిత్ర సంఘటనలు మొదలయ్యాయి. పూజారి సుబ్బయ్యగారు ఇంటి తలుపులు ఆటోమాటిక్గా మూసుకుపోతున్నాయి. తులసి మాలలు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. రాత్రి ఆయన కలలో అదే మగ ఆత్మ దేవదాస్ ప్రత్యక్షమైంది. నన్ను శాంతింపజేశావు అనుకుంటున్నావా? నా న్యాయం ఇంకా జరగలేదు అని గట్టిగా అరిచి కనుమరుగైంది. ఆ రోజు సుబ్బయ్యగారు గ్రామానికి తెలియకుండా చెరువు దగ్గరికి వెళ్లారు. ఆయన చేతిలో రమేష్ కెమెరా ఉంది. అదిలో ఒక వీడియో ఫైల్ ఉంది, #దేవదాస్. అది ఓపెన్ చేయగానే భయంకరమైన నిజం బయటపడింది. వీడియోలో దేవదాస్ను చంపింది ఎవరో కాదు, సుబ్బయ్యగారి కుమారుడు రవి. రవి దేవదాస్తో కలిసి డాక్యుమెంటరీ తీయడం మొదలుపెట్టి డబ్బు కోసం అతన్ని చెరువు దగ్గర చంపేశాడు. ఆత్మ అప్పటినుంచి న్యాయం కోసం తిరుగుతోంది. ఈ నిజం తెలుసుకున్న సుబ్బయ్యగారు కన్నీళ్లతో చెబుతారు, న్యాయం జరగాలి. నా కుటుంబం నాశనమైనా పర్వాలేదు. ఆ రాత్రే ఆయన రమేష్ కెమెరా తీసుకుని చెరువులో మునిగిపోయారు. నీరు నల్లగా మారింది. ఆకాశం గర్జించింది. రేపు ఉదయం గ్రామస్తులు చెరువులో ఇద్దరి మృతదేహాలు చూశారు, సుబ్బయ్యగారు, రవి. కాని వారి పక్కన కెమెరా లేదు. ఆ రాత్రి గ్రామం పైన ఉన్న కొండపై ఒక కాంతి కనిపించింది. ఆ కాంతి మధ్యలో ఒక మగ నీడ చేతిలో కెమెరా పట్టుకుని నెమ్మదిగా నడుస్తోంది. అది ఎవరో స్పష్టంగా కనిపించలేదు. కాని చెరువు నీటిలో ప్రతిబింబం మాత్రం స్పష్టంగా ఉంది. సుబ్బయ్యగారి ముఖం, దేవదాస్ కళ్ళు. రామాపురం గ్రామం మళ్లీ చీకటిలో మునిగిపోయింది. పూజారి సుబ్బయ్యగారు, ఆయన కుమారుడు రవి మరణించిన తర్వాత గ్రామస్తులు చెరువును పూజిస్తూ భయంతో బ్రతుకుతున్నారు. కాని ఆ భయానికి ముగింపు రాలేదు. ఒక వారం తర్వాత పౌర్ణమి రాత్రి చంద్రుడు చెరువు మీద తెల్లటి వెలుగు వెదజల్లుతున్నాడు. గ్రామం చివర్లో ఉన్న వృద్ధురాలు లక్ష్మమ్మ తన ఇంటి తలుపు దగ్గర నిలబడి ఉంటే చెరువు వైపు ఒక మగ నీడ నడుస్తూ కనిపించింది. ఆ నీడ నెమ్మదిగా తల తిప్పింది. ఆమె కళ్లలోకి చూసింది. సుబ్బయ్యగారి ముఖం, కాని దేవదాస్ కళ్ళు. అదే మౌనాత్మ తిరిగి వచ్చింది. లక్ష్మమ్మ కేక వేసింది. గ్రామస్థులు పరుగెత్తుకుంటూ వచ్చారు. కాని ఆమెకి మాట రాలేదు. కేవలం చేతులతో చెరువు వైపు చూపించింది. అక్కడ చెరువు మధ్యలో నీటిలో ఒక కెమెరా తేలుతోంది.
అది రమేష్ కెమెరానే. అదే సమయంలో కెమెరా స్క్రీన్ ఆటోమేటిక్గా ఆన్ అయింది. అందులో ఒక వీడియో ప్లే అవుతోంది. రమేష్, దేవదాస్, సుబ్బయ్య ముగ్గురూ ఒకే ఫ్రేమ్లో నిలబడి ఉన్నారు. వీడియోలోని రమేష్ చెబుతున్నాడు, ఇది ముగియదు. ఇది మొదలవుతుంది. ఆ మాటలతో కెమెరా పేలిపోయింది. నీటిమీద నల్ల పొగ పెల్లుబికింది. ఆ పొగలోంచి 3 నీడలు బయటకు వచ్చి ఒక్కటయ్యాయి. ఇప్పుడు అది మౌనాత్మ కాదు, మహాత్మ. 3 ఆత్మల కలయికగా మారిన శక్తి. గాలి తుఫానుగా మారింది. చెట్లు వణికిపోయాయి. చెరువు నీరు ఎరుపు రంగులోకి మారింది. ఆ రాత్రి రామాపురం గ్రామం మీద గర్జనల వర్షం పడింది. కాని ఆ వర్షం తర్వాత చెరువు పూర్తిగా ఎండిపోయింది. రేపు ఉదయం చెరువులో ఒక రాతి పలక కనిపించింది. దానిపై రాత: మౌనం అంతం కాదు. న్యాయం ఇంకా మిగిలే ఉంది. రామాపురం చెరువు ఎండిపోయి నెలలు గడిచాయి. కాని గ్రామస్తుల భయం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఎవరూ ఆ చెరువు దగ్గరికి వెళ్లరు. పిల్లలు పుట్టినప్పుడు కూడా అక్కడి నీటిని తాకరాదు అంటారు. ఒకరోజు పట్టణం నుండి అన్వేషణ జర్నలిస్టు నిఖిల్ వచ్చాడు. ఆత్మకథ నిజమా కాదా తెలుసుకోవాలని నిర్ణయించాడు. డ్రోన్ కెమెరా, నైట్ విజన్, స్పిరిట్ రికార్డర్ ఆల్ రెడీ. రాత్రి 11:45కి చెరువు దగ్గర చేరాడు. ఇప్పుడది ఎండిపోయిన నేల మాత్రమే. కాని మధ్యలో రాతి పలక కనిపిస్తోంది. దానిపై ఇంకా అదే వాక్యం ఉంది: మౌనం అంతం కాదు. న్యాయం ఇంకా మిగిలే ఉంది. నిఖిల్ ఆ రాతిని టచ్ చేయగానే నేల కదిలింది. క్రింద నుండి చల్లని గాలి వచ్చింది. ఆ గాలితో అతని స్పిరిట్ రికార్డర్ ఆటోమేటిక్గా ఆన్ అయింది. రికార్డర్లో వాయిస్ వినిపించింది: న్యాయం పూర్తవ్వలేదు. నీ చేతుల ద్వారానే అది జరుగుతుంది. నిఖిల్ భయంతో వెనక్కి తగ్గాడు. కాని ఆ సమయానికి అతని డ్రోన్ కెమెరా చెరువు మధ్య నుండి ఒక నీడ పట్టుకుంది. ఆ నీడలో సుబ్బయ్య, దేవదాస్, రమేష్ 3 ముఖాలు క్రమంగా వెలిగాయి. తర్వాత ఒక గళం: నువ్వే మా తర్వాతి సాక్షి. అదే క్షణం నిఖిల్ చెవుల్లో మ్రోగిన శబ్దం. కెమెరా ఆఫ్ అయిపోయింది. అతను మూర్ఛపోయి పడిపోయాడు. రేపు ఉదయం గ్రామస్తులు నిఖిల్ను చెరువు మధ్యలో అపస్మారకంగా కనుగొన్నారు. ఆయన చేతిలో ఒక కొత్త రాతిపలక ఉంది. దానిపై వాక్యం మారింది: మౌనం మళ్లీ మేల్కొన్నది. ఆ రోజు సాయంత్రం నిఖిల్ మెలకువ వచ్చి ఒక్క మాట చెప్పాడు: వాళ్ళు తిరిగి వస్తున్నారు. నిఖిల్ మాట్లాడిన ఆ మాట, వాళ్ళు తిరిగి వస్తున్నారు, గ్రామం అంతా వణికించింది. పోలీసులు, జర్నలిస్టులు, పూజారులు ఎవ్వరూ దగ్గరికి వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. కాని రాత్రి పౌర్ణమి కాంతి పడగానే చెరువు మధ్యలో మళ్లీ పొగ లేచింది. 3 నీడలు కనిపించాయి: రమేష్, దేవదాస్, సుబ్బయ్య. 3 ఆత్మలు ఒక్కటై ఆకాశాన్ని తాకేంత పెద్ద నీడగా మారాయి. వాయువులో ఒకే వాక్యం వినిపిస్తోంది: న్యాయం పూర్తి కాలేదు. చాలా సంవత్సరాల క్రితం రమేష్, దేవదాస్ తీసిన వీడియోలు ఫేక్ చేసి వాటిని దోచుకున్న నిర్మాత రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు పట్టణంలో పెద్ద మనిషి అయ్యాడు. అతనే అసలైన నేరస్థుడు. 3 ఆత్మలు ఇప్పుడు అతని కోసం వచ్చాయి. ఆ రాత్రి రాజేంద్ర ప్రసాద్ తన బంగళాలో పార్టీ చేసుకుంటూ ఉన్నాడు. క్లాక్ 12 గంటలు కొట్టింది. లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. స్క్రీన్పై పాత వీడియో ప్లే అయింది: రమేష్ కెమెరా రికార్డింగ్. ఆ వీడియోలో దేవదాస్ అరుస్తున్నాడు: నన్ను మోసం చేశావ్ రాజేంద్ర. ఈ కెమెరా నీ అంతం చూపుతుంది. రాజేంద్ర ప్రసాద్ చెమటలు పట్టి చుట్టూ చూశాడు. కిటికీ దగ్గర నుంచి నల్ల నీడలు లోపలికి వచ్చాయి. గాలి చల్లగా మారి గదిలో వస్తువులు ఎగురుతున్నాయి. ఆత్మల మేళం, 3 గొంతులు కలిపి ఒకే మాట: నీ సినిమా ముగిసింది. తరువాతి క్షణంలో పెద్ద శబ్దం, బంగ్లా అంతా బ్లాక్ అవ్విపోయింది. రేపు ఉదయం అతని బాడీగార్డులు లోపలికి వెళ్లి చూశారు. రాజేంద్ర ప్రసాద్ మృతదేహం కుర్చీలో కూర్చోబడి ఉంది. ముఖం భయంతో గట్టిగా నిలిచిపోయింది. అతని చేతిలో పాత కెమెరా ఉంది. అదే రమేష్ కెమెరా.
ఆ కెమెరాలో రికార్డింగ్ ఒక్కదానిపైనే ఉంది. సుబ్బయ్య, దేవదాస్, రమేష్ ముగ్గురు నిలబడి శాంతి పొందాం అని చెబుతున్నారు. తర్వాత స్క్రీన్ క్రమంగా బ్లాక్ అవుతుంది. కాని చివరి ఫ్రేమ్లో ఒక కొత్త నీడ కనిపించింది. నిఖిల్. అతని కళ్ళు నల్లగా, ముఖం నిశ్శబ్దంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ మృతదేహం దొరికిన తర్వాత రామాపురం గ్రామం పూర్తిగా భయంతో మునిగిపోయింది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. కాని అందరి దృష్టి ఒక్క వ్యక్తి మీదే, నిఖిల్. రాజేంద్ర మృతదేహం దగ్గర దొరికిన కెమెరాలో చివరి వీడియోలో నిఖిల్ ముఖం స్పష్టంగా ఉంది. కాని పోలీసులు అతనిని ప్రశ్నించగా అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని కళ్ళు ఖాళీగా ఉన్నాయి. అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు చెప్పిన మాట ఒక్కటే. అతను శరీరంగా బాగానే ఉన్నాడు. కాని అతని మనసు ఎక్కడో చిక్కుకుపోయింది. రాత్రి 12 అయ్యాక ఆసుపత్రి వార్డులో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. నిఖిల్ మంచం పక్కన ఉన్న టేబుల్ మీద రమేష్ కెమెరా మాయమైపోయి తిరిగి ప్రత్యక్షమైంది. కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అయింది. స్క్రీన్లో దేవదాస్ ముఖం. నువ్వే ఇప్పుడు మేము. ఆ మాటతో నిఖిల్ ఒక్కసారిగా లేచాడు. ఆసుపత్రి మొత్తం చీకటిగా మారింది. లైట్లు ఒక్కొక్కటిగా పగిలిపోతున్నాయి. వార్డులో కెమెరా రికార్డింగ్ ఆగకుండా కొనసాగింది. సెక్యూరిటీ ఫుటేజ్లో కనిపించింది. నిఖిల్ లేచి చుట్టూ చూసి నెమ్మదిగా చిరునవ్వు చిందించాడు. అతని వెనుక 3 నీడలు, రమేష్, దేవదాస్, సుబ్బయ్య, అతని శరీరంలోకి కలిసిపోయాయి. తరువాత రోజు ఉదయం నిఖిల్ ఆసుపత్రిలో కనిపించలేదు. అతని మంచం మీద ఒక కాగితం మాత్రమే ఉంది. దానిపై రాత, న్యాయం పూర్తయింది, కాని మౌనం మొదలైంది. ఆ రాత్రి పట్టణం బయట ఉన్న రోడ్డు కెమెరాలో ఒక కారు వెళ్తూ కనిపించింది. ఆ కారు డ్రైవర్ నిఖిల్. కెమెరా దగ్గరగా తీసిన చివరి ఫ్రేమ్లో అతని ముఖం, దేవదాస్ లాగా కళ్ళు మెరుస్తున్నాయి. పట్టణం నుండి వెళ్లిపోయిన నిఖిల్ గురించి ఎవరికీ ఏ సమాచారం లేదు. కాని 1 నెల తర్వాత విజయవాడ దగ్గర ఉన్న పాత స్టూడియోలో విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ స్టూడియోలో కొత్తగా సినిమా షూట్ మొదలుపెట్టిన యూనిట్ అర్ధరాత్రి ఒక్కసారిగా శబ్దాలు విని భయంతో పారిపోయింది. తర్వాత రోజు స్టూడియోలో ఒక కెమెరా దొరికింది. దానిపై పాత స్టిక్కర్ ఉంది, రమేష్ ప్రాజెక్ట్, మౌనం. పోలీసులు ఆ కెమెరా ఓపెన్ చేశారు. స్క్రీన్ వెలిగింది. నిఖిల్ ముఖం స్పష్టంగా కనిపించింది, కాని అతని కళ్ళు నల్లగా, చల్లగా ఉన్నాయి. అతను చెప్పాడు, ఇది నా కథ కాదు. ఇది ఇంకా బ్రతికే వారి కథ. వీడియోలో అతను పాత స్టూడియోలో తిరుగుతూ చూపిస్తున్నాడు. గోడలపై ఫోటోలు వేలాడుతున్నాయి. దేవదాస్, రమేష్, సుబ్బయ్య, రాజేంద్ర ప్రసాద్. మధ్యలో ఒక ఖాళీ ఫ్రేమ్ మాత్రమే ఉంది. దాని కింద రాత. తర్వాతి బలి. నిఖిల్ కెమెరాకు దగ్గరగా వచ్చి చప్పున చెబుతాడు, తర్వాతి బలి మీరు. అప్పుడే స్క్రీన్ బ్లాక్ అవుతుంది. కాని పక్కన ఉన్న ల్యాప్టాప్ ఆన్ అయి ఆటోమేటిక్గా రికార్డింగ్ మొదలవుతుంది. వీడియోలో ఒక నీడ నిఖిల్ వెనుక నిలబడి ఉంది. అది రమేష్ ఆత్మ. అతను నెమ్మదిగా చెబుతున్నాడు. మౌనం విరిగింది. ఇప్పుడు కొత్త కథ మొదలైంది. ఆ వీడియో చివరలో నిఖిల్ కళ్లలో నిప్పులా మెరుపు వెలుగుతుంది. స్క్రీన్ షట్ డౌన్ అవుతుంది. తర్వాత ఎవరికీ నిఖిల్ కనిపించలేదు. కాని ఆ రాత్రి రామాపురం గ్రామంలో చెరువు మళ్లీ నీటితో నిండిపోయింది. నీటి మీద ఒక ప్రతిబింబం, నిఖిల్ ముఖం, వెనుక 3 నీడలు. రామాపురం చెరువు మళ్లీ నీటితో నిండిన రాత్రి గ్రామం అంతా భయంతో వణికిపోయింది. ఎవరూ బయటకు రాలేదు. కుక్కలు కూడా మొరగలేదు. అది అమావాస్య రాత్రి. చెరువు మధ్యలో నీరు నల్లగా మెరుస్తోంది. మధ్యలో కనిపించింది ఒక మగ నీడ, చేతిలో కెమెరా పట్టుకుని నీటిమీద నడుస్తోంది. అది నిఖిల్ ఆత్మ. కాని ఈసారి అతని వెనుక మరి 3 నీడలు ఉన్నాయి, రమేష్, దేవదాస్, సుబ్బయ్య. ఆత్మ గళం నెమ్మదిగా వినిపిస్తోంది. 3 బలులు పూర్తి అయ్యాయి. 4వది కావాలి. గ్రామం చివర్లో కొత్తగా ఒక ఫిల్మ్ అకాడమీ ప్రారంభమైంది.
దాని యజమాని అమర్ సినిమాలు, కథలు, కెమెరాలంటే ప్రాణం. అతను ఈ మౌనాత్మ కథను విని డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించాడు. రాత్రి కెమెరా, డ్రోన్ తీసుకుని చెరువు దగ్గరికి వచ్చాడు. అతను మొదటి షాట్ రికార్డ్ చేయబోతున్నప్పుడు చెరువులోంచి ఒక్కసారిగా బుడగలు ఎగసి వచ్చాయి. నీటిలో నుండి ఒక చేతి కర్ర బయటికి వచ్చింది, కెమెరా పట్టుకుని. అమర్ వెనక్కి తగ్గాడు, కాని కెమెరా తనదే అని గుర్తించాడు. అది తాను తీసుకువచ్చినదే, కాని చేతిలో ఎవరి చేతి కర్రో తెలియదు. అతను కెమెరా రికార్డింగ్ చూశాడు. స్క్రీన్పై నిఖిల్ కనిపించాడు. నువ్వే 4వ బలి. నీ కెమెరా ఇప్పుడు మా కళ్ళు. అమర్ షాక్ అయి కెమెరా పడేసి పరుగెత్తాడు. కాని చెరువు నీరు గట్టిగా ఉప్పొంగి అతన్ని లోపలికి లాగేసింది. ఆత్మల గొంతులు వినిపించాయి. మౌనం కొనసాగాలి. రేపు ఉదయం గ్రామస్తులు చెరువులో తేలుతున్న కెమెరా చూశారు. దానిలో కొత్త వీడియో ఉంది. అమర్ కేకలు వేస్తూ లైట్, కెమెరా, కట్ అని అరిచాడు. ఆ తర్వాత కెమెరా స్క్రీన్ చీకటిగా మారి చివరి ఫ్రేమ్లో 4 ముఖాలు కనిపించాయి. రమేష్, దేవదాస్, సుబ్బయ్య, నిఖిల్. ఇప్పుడు అమర్ అదృశ్యమైన తర్వాత రామాపురం చెరువు వైపు ఎవరూ రాలేదు. పోలీసులు విచారణకు వచ్చినా వారికి ఒక్క ఆనవాళ్లు దొరకలేదు. కాని చెరువులో తేలుతున్న ఒక కెమెరా మాత్రం దొరికింది. దానిలో చివరి వీడియో. ఒక తెల్లటి పొగరేఖ మధ్యలో 4 నీడలు కనిపిస్తున్నాయి. వీడియో కింద టైమ్ స్టాంప్, రాత్రి 12 గంటలు, మౌనా రికార్డింగ్ స్టార్టెడ్. ఆ వీడియో చూసిన సిఐ మురళీధర్ నిస్సిగ్గుగా నవ్వాడు. ఇంతలో ఎలాంటి మంత్రాలు లేవు. ఎవరో నకిలీ కథలతో భయపెడుతున్నారు అని అన్నాడు. కాని అతని సహాయకుడు రాజు మాత్రం భయపడుతున్నాడు. సార్, ఇది ఆత్మల పని. ఈ వీడియో చూసినవారికి మౌనం పడుతుంది అంటారు, మురళీధర్ నవ్వుతూ అన్నాడు. అదంతా పిల్లల పిచ్చి. రాత్రి వెళ్ళి సత్యాన్ని బయటపెడదాం. అప్పుడే ఆ రాత్రి చెరువు దగ్గర మురళీధర్, రాజు ఇద్దరూ ఫ్లాష్ లైట్లు పట్టుకుని వెళ్లారు. గాలిలో చల్లని వణుకు, మబ్బులు చెరువుని కప్పేశాయి. నీటిలోంచి చీకటి మబ్బుల్లా 4 నీడలు పైకి వచ్చాయి. మురళీధర్ టార్చ్ వేసి కేక వేశాడు. ఎవరు మీరు? అప్పుడే ఒక గళం ప్రతిధ్వనించింది. మేము 4 కాదు సార్, 5గురం. అతను వెనక్కి తిరిగి చూశాడు. రాజు ఎక్కడా కనబడలేదు. చెరువులో ఒక్కసారిగా బుడగలు. నీరు ఎర్రగా మారింది. రాజు మౌనంగా లోతులోకి లాగబడ్డాడు. మురళీధర్ భయంతో వెనక్కి తగ్గాడు. కాని అప్పటికే చెరువు నీటిలోంచి ఒక చెయ్యి అతని కాలి చుట్టూ చుట్టుకుంది. చివరి క్షణంలో అతని టార్చ్ వెలుగు ఆ నీటిపై పడింది. నీటిలో తేలుతున్న రాజు ముఖం కనిపించింది. కళ్లలో రక్తం, పెదవులపై మౌనం అని రాసి ఉంది. ఆ రాత్రి తర్వాత సిఐ మురళీధర్ కూడా కనిపించలేదు. పోలీసులు మరో రోజు వెళ్లి చూసినప్పుడు చెరువులో 5 కెమెరాలు తేలుతున్నాయి. ఒకటిపై కొత్త అక్షరాలు మెరుస్తున్నాయి. 5th రికార్డింగ్ కంప్లీటెడ్. రామాపురం చెరువు చుట్టూ ఇప్పుడు ఎవరూ రావడం మానేశారు. కాని పక్క గ్రామానికి చెందిన భార్గవి ఆ మిస్టరీపై రీసెర్చ్ చేసే విద్యార్థిని. ఆమెకు ఈ కథ ఒక ఛాలెంజ్లా అనిపించింది. ఆత్మలేనా లేక మనుషుల మోసమా అని ఆమె తెలుసుకోవాలనుకుంది. ఒక రాత్రి ఆమె తన ల్యాప్టాప్, డ్రోన్, స్పెషల్ నైట్ కెమెరాతో చెరువు దగ్గరికి వచ్చింది. ఆమె కెమెరా ఆన్ చేయగానే స్క్రీన్పై ఓ వింత మెరుపు కనిపించింది. స్లో మోషన్లో ఆమె చూసింది. చెరువు మధ్యలో ఒక చిన్న ఇల్లు లాంటి ఆకారం ఉంది, పొగలతో చుట్టబడినది. ఆమె డ్రోన్ జూమ్ చేయగానే స్క్రీన్పై మెరుస్తున్న అక్షరాలు. వెల్కమ్ టు ద మౌనా ఘర్. ఆమె కంగారుపడి డ్రోన్ను వెనక్కి తిప్పాలనుకుంది. కాని ఏదో శక్తి డ్రోన్ను ఆ గూటి వైపు లాక్కెళ్తోంది. డ్రోన్ లైవ్ ఫీడ్లో ఆ ఇంటి తలుపు తెరుచుకుంటుంది. లోపల 5 నీడలు కూర్చున్నాయి. వాళ్ల ముందు టేబుల్ పైన 5 కెమెరాలు. ఆ నీడల్లో ఒకరు లేచి కెమెరా వైపు చూస్తారు. అతడే అమర్. భార్గవి, నీకు సాక్ష్యం కావాలా? వచ్చి చూడు.
ఆమె వెనక్కి అడుగు వేయకముందే చెరువు నుంచి తెల్లటి పొగల తుఫాను లేచింది. ఆమె చుట్టూ చుట్టుకుంటూ ఒక మాట వినిపించింది. మౌనగూటి లోపలికి ప్రవేశించే వారెవరైనా మౌనమే అవుతారు. అది చెప్పగానే ఆమె స్క్రీన్ చీకటిగా మారింది. కాని కెమెరా ఇంకా రికార్డ్ చేస్తూనే ఉంది. మరుసటి రోజు గ్రామస్తులు చెరువు దగ్గర ఒక ల్యాప్టాప్, కెమెరా మరియు ఒక పచ్చని దుపట్టా కనుగొన్నారు. ల్యాప్టాప్లో చివరి వీడియో ఓపెన్ అయింది. రికార్డింగ్ నో 6 మోనా ఘర్ ఎంట్రీ సక్సెస్ఫుల్. భార్గవి అదృశ్యమైన తర్వాత రామాపురం చుట్టూ భయపు మబ్బులు మరింతగా కమ్ముకున్నాయి. గ్రామస్తులు చెబుతున్నారు, రాత్రి 12 గంటల తర్వాత చెరువు దగ్గర మహిళా నవ్వు వినిపిస్తోంది. ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుందని అందరూ చెబుతున్నారు. ఆ నవ్వు విన్నవాళ్లలో ఒకరు రవి, యూట్యూబ్ హారర్ ఛానల్ చేసే యువకుడు. అతను ఇతరుల భయాన్ని నమ్మడు. ఇది పిచ్చి కథే. నేను వెళ్లి వీడియో తీయాలి, ప్రజలకు నిజం చూపించాలి అని తన స్నేహితులతో చెప్పాడు. అతను కెమెరా, మైక్, లైట్స్తో చెరువు దగ్గరికి వచ్చాడు. గడియారం 12 గంటలు కొట్టింది. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. కెమెరా రికార్డ్ చేయడం మొదలైంది. వీడియోలో మొదట నిశ్శబ్దం. తర్వాత చెరువు నీరు స్లోగా కదలడం మొదలైంది. రవి మైక్లో అన్నాడు, ఇక్కడ ఏ ఆత్మలూ లేవు. ఇవన్నీ మానసిక భ్రాంతులు మాత్రమే. అప్పుడే వెనుక నుండి ఆ స్త్రీ గళం వినిపించింది. భార్గవి, నువ్వు బాగా చేశావు. ఇప్పుడు నీ స్థానంలో కొత్తవాడు కావాలి. రవి వెనక్కి తిరిగి చూశాడు. చెరువు నీటిమీద తెల్లటి స్త్రీ ఆకారం తేలుతూ కనిపించింది. ఆమె ముఖం స్పష్టంగా భార్గవి, కాని కళ్ళు ఎర్రగా, పెదవులు నల్లగా. రవి వెనక్కి తగ్గి పారిపోవాలనుకున్నాడు. కాని అతని కెమెరా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ స్క్రీన్ మీద వాక్యం మెరుస్తోంది. 7th రికార్డింగ్ ఇనిషియేటెడ్. భార్గవి ఆత్మ చేతిని చాపి, నీ వాయిస్తో మా మౌనం ముగుస్తుంది. కాబట్టి నీ వాయిస్ మాతో కలవాలి. రవి గొంతు గట్టిగా అరిచాడు, కాని బయటకు ఒక్క శబ్దమూ రాలేదు. అతని కళ్ళు పెద్దవైపోయాయి. చెరువులో ఒక్కసారిగా బుడగలు. కెమెరా నేలపై పడింది. మరుసటి రోజు ఉదయం చెరువులో కొత్త కెమెరా తేలింది. దానిలో చివరి వీడియో, రవి ముఖం, నిశ్శబ్దంగా. కింద టైటిల్, మోనా రికార్డింగ్ నో 7 కంప్లీటెడ్. రామాపురం చెరువు మీద మబ్బులు కమ్ముకున్నాయి. అమావాస్య రాత్రి. గాలి నిలిచిపోయినట్లుంది. గ్రామం మొత్తం నిశ్శబ్దం. చెరువు పక్కన ఇప్పుడు ఒక్క వ్యక్తి మాత్రమే నిలబడి ఉన్నాడు. ప్రొఫెసర్ ఆది శర్మ. అతడే మౌన ఆత్మ అనే లెజెండ్ను మొదట రాసిన రచయిత. ఇదంతా తన పాత పరిశోధనగా మొదలుపెట్టి ఇప్పుడు సజీవ భయంగా మారిపోయింది. ఆది శర్మ చెరువు వైపు నడుస్తూ చెప్పాడు, ఇది నేను సృష్టించిన కథ. కాని ఇప్పుడు నా కథ నన్నే వేటాడుతోంది. ఆయన చేతిలో పాత డైరీ ఉంది. ఆ డైరీలో రాసి ఉంది, 7 బలులు పూర్ణమైతే ఆత్మకు శాంతి వస్తుంది. కాని ఆ 7గురిని పిలిచినవాడు తానే 8వవుతాడు. చెరువు నీటిమీద ఒక్కసారిగా తెల్లటి పొగలు తేలాయి. అందులో 7 నీడలు. రమేష్, దేవదాస్, సుబ్బయ్య, అమర్, మురళీధర్, భార్గవి, రవి. అందరూ. వాళ్ళు చెబుతున్నారు, నువ్వే మమ్మల్ని పిలిచావు. నీ వల్లే మేము మౌనంగా మారాం. ఆది శర్మ చేతిలోని డైరీ ఎర్రగా మారింది. అందులో అక్షరాలు రక్తంలా వెలిగాయి. మోనా రికార్డింగ్ నో 8 ఇనిషియేటెడ్. ఆత్మలు చుట్టూ తిరుగుతూ మంత్రంలా జపించాయి. మౌనం కొనసాగాలి. మౌనం కొనసాగాలి. ఆది శర్మ కేక వేశాడు, నన్ను విడిచిపెట్టండి. నేను మీకోసం ప్రార్థనలు చేశాను. కాని చెరువు నీరు ఉప్పొంగి అతన్ని లోపలికి లాగేసింది. చివరి సెకన్లో కెమెరా రికార్డ్ చేసింది. ఆది శర్మ ముఖం. కళ్లలో భయం కాదు, శాంతి. మరుసటి ఉదయం చెరువులో 8వ కెమెరా తేలింది. దానిలో చివరి వీడియోలో ఒకే వాక్యం మెరుస్తోంది, మోనా సిరీస్ కంప్లీటెడ్. సైలెన్స్ రిస్టోర్డ్.
ఆ రోజు నుంచి చెరువు మళ్లీ ప్రశాంతంగా ఉంది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.